ఇసుక దోపిడీ 2,566 కోట్లు, జగన్ హయాంలో భారీ కుంభకోణం, వైకాపా పెద్దల దోపిడీకి వెనుదన్నుగా గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి, జేపీవీఎల్, జేసీకేపీ, ప్రతిమా సంస్థలతో పాటు మరికొందరు వ్యక్తులకి అనుచిత లబ్ధి, ఏసీబీ ప్రాథమిక విచారణ గుర్తింపు, ఆధారాల లభ్యం, వెంకటరెడ్డితో పాటు గుత్తేదారు సంస్థలపైన కేసు నమోదు, నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు. జగన్ హయాంలో గత 5 ఏళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2,566 కోట్లు దోచేశారు. నాటి వైకాపా పెద్దల దోపిడీ గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి అన్నీ తానే సహకరించారు. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఇసుక తవ్వకాల్లో గుత్తేదారు సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడిన వాటికి వెనుదనుగా నిలిచారు. ప్రభుత్వానికి బకాయిపడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆ సంస్థలు సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలను వారికి వెనక్కిచ్చేశారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు. టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు, ఆపరేషన్స్ ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అవినీతి నిరోధక శాఖ గత నెల రోజులుగా చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక అంశాలు, ఆధారాలు బయటపడ్డాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. విజి వెంకటరెడ్డి మీద బుధవారం ఏసీబీ కేసు నమోదు చేసింది. అందులో ఈ జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలను వాటి ప్రతినిధులు నిందితులుగా చేర్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.